రాజవంశానికి చెందినవాళ్ళు. ఏ వంశానికి చెందినవాళ్ళు అండి? రాజవంశానికి చెందిన వాళ్ళు, సకల విద్యను అభ్యసించిన వాళ్ళు, లోపము లేని సౌందర్యం గల వాళ్ళు. వీళ్ళ అందములో, వీళ్ళ సౌందర్యంలో ఏ లోపం లేదు. గొప్ప జ్ఞానం, గొప్ప మేధస్సు, గొప్ప తెలివి గలవాళ్ళు, రాజవంశానికి చెందిన వాళ్ళు. వీళ్ళని తీసుకొచ్చి హేగే చేతికి అప్పగించినట్లు లేఖనాలు మనం చూస్తున్నాం. అరే మనం ఎలాంటి ఒక బతుకు బతికాము, ఈరోజు ఎవరి చేతికి తీసుకొచ్చి మనల్ని అప్పచెప్పారు. ఎలా మనం బ్రతికాము, కానీ ఈరోజు మనం ఎలా బ్రతకవలసిన పరిస్థితి వస్తుంది. రాజవంశంలో పుట్టిన వాళ్ళు, సకల విద్యను అభ్యసించిన వాళ్ళు, లోపం లేని సౌందర్యం గలవాళ్ళు మనల్ని తీసుకెళ్ళి ఒక హేగే వశంలో అప్పచెప్పి ఆయన చేతి క్రింద ఉండాలంటే మనం ఎలా ఉండగలుగుతాము అని ఆయన ఆలోచించలేదండి. ఒక బానిసలాగా వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి, వాళ్ళు ఏది ఇస్తే అది తినాలి. మనం తినే తిండి మీద మనకు అధికారం లేదా? మన బ్రతికే బతుకు మీద మనకు అధికారం లేదా? మనం కట్టుకునే వస్త్రం మీద మాకు అధికారం లేదా? మేము ఆరాధించే దేవుని మీద మాకు అధికారం లేదా? మేము ఎవరిని ఆరాధించాలో ఎంపిక చేసుకుని మాకు అధికారం లేదంటే లేదనే చెప్పాలి అక్కడ వాళ్ళకి. ఓ బానిసత్వం. వాళ్ళు ఏ ఫుడ్ పెడితే తినాలి, వాళ్ళు ఏ నీళ్ళు ఇస్తే అది తాగాలి, ఎప్పుడు లేమంటే లేవాలి, ఎప్పుడు కూర్చోమంటే కూర్చోవాలి. ఆ బిగినింగ్, ఆ ప్రారంభం అనేది ఒక బానిసత్వం లాగా మనకు కనిపించినప్పటికీ తుదకు వచ్చేసరికి మహా అభివృద్ధిలోనికి దేవుడు దానియేలుని తీసుకెళ్ళాడు. చప్పట్లు కూడా మందరు గట్టిగా ఏం బాగలే మీ చప్పట్లు, బొబ్బట్లాగుంది. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉన్నత స్థాయిని చేరుకోవడానికి ముందు దేవుడు మనల్ని పలు మార్గాల్లో నడిపిస్తాడు. దానికి మనం పూర్తిగా అప్పగించుకోవాలి. ఒక గొప్ప స్థాయికి మనం చేరుకోవాలంటే దాని ముందు దేవుడు మనల్ని శ్రమల గుండా, ఆపదల గుండా, ఓ బానిసత్వం, దాని గుండా దేవుడు తీసుకెళ్ళినప్పుడు ఏమాత్రం సందేహించకుండా అప్పగించుకొని సాగిపోయిన అనుభవాలు మనం చూస్తున్నాం. మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మహిమగా సేవ చేయకముందు 40 రోజులు దివారాత్రులు ఆయన ఎక్కడున్నారండి? పరిశుద్ధాత్మని ద్వారా అరణ్యములోని కొనిపోబడ్డారు. యేసు ప్రభు ముందు ఎక్కడ తర్ఫీదు పొందారు అంటే అరణ్యములోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు కొనిపోబడినట్లు మనం చూస్తున్నాం. అక్కడ దుష్ట మృగాల మధ్యలో ప్రభు ఉన్నాడు. ఒక గొప్ప స్థాయిని చేరుకొనక ముందు నేను కొన్నిసార్లు దేవుడు దుష్ట మృగాల మధ్యలో పెడతాడు. దుష్టమైన మృగాలు, అవి ప్రేమగా మాట్లాడతాయా? దుష్టత్వం ఆ పేరులో ఉంది. క్రూర మృగాలు అవి, దుష్ట మృగాలు, క్రూరత్వం, క్రూరమైన మనుషులు, దుష్టమైన మనుషుల మధ్యలో మనం ఉన్నప్పుడు అప్పగించుకొని జీవించాలి. ప్రభువా, ఒక మహా అభివృద్ధి నేను పొందబోతున్నాను. సో ఈ మార్గాల్లో నా పవిత్రత నేను పాడు చేసుకోను, నేను యథార్థంగా జీవిస్తానని కొనసాగి సాక్షాత్తు క్రీస్తు ప్రభుల వారే ఆ మార్గం గుండా నడిచారు. గమనీయుల పాదాల దగ్గర సకల విద్యను అభ్యసించినప్పటికీ పౌలు గారు సేవా పరిచర్యలో పలు మార్గాలు, పలు శ్రమల గుండా పౌలు గారిని దేవుడు నడిపించాడు. గొల్యాతును పడగొట్టడానికి కోసం దావీదు ఏర్పరచుకున్న రాళ్లలో, ప్రియులరా, నున్నని రాళ్ళని రాయబడింది. ఆ రాయి నున్నగా మారడానికి కోసం ఎన్నో కొండలు ఎక్కుంటాయి, ఎన్నో కాలువలు గుండా, ఎన్నో మార్గాలు గుండా అది ప్రయాణం చేసి ఆ రాతికున్న ఆ గరుగుతనం, ఆ రఫ్నెస్ అంతా ఆ నీళ్లలో దొర్లి ప్రయాణం చేసి నున్నగా మారింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కొన్నిసార్లు శ్రమల్లో, ఆపదలో, ఇబ్బందులో ప్రభు మనం తీసుకెళ్ళినప్పుడు మనలో ఉన్న గరుగుతనం అంతా పోతుంది, మన గర్వం పోతుంది, మన అహంకారం పోతుంది. కొందరు మధ్యలో ప్రభు మన నుంచి మనల్ని పరిశుద్ధపరుస్తాడు దేవుడు. కొందరు వల్ల మనం పవిత్రపరచబడతాం. ఆమె చాలా మంచి వ్యక్తి, చాలా స్పిరిచువల్గా ఉంటుంది, కానీ ఆమెను పరిశుద్ధపరచడానికి వాళ్ళ ఇంట్లో ఒక అత్తను పెట్టాడు దేవుడు. ఆ అత్త ఉంది కదండి, ఊరికే ఉండదు. కూర్చున్న ప్రాబ్లం, నిలబడిన ప్రాబ్లం, ఏదో ఒక సూటిపోటు మాటలు మాట్లాడుతూనే ఉంటుంది. మంచం మీద కూర్చొని ఉంటుంది. చిన్నగా అమ్మాయి పాప అన్నం పెట్టుకొని అన్నం కలుపుతుండేసరికి అమ్మాయి అర్జెంటుగా రా అంటుంది. ఆమెకి ఏదో అర్జెంట్ అయ్యింటుంది. అప్పుడు పాపం అన్నం తింటున్న ఆమె చేతులు కడుక్కొని పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. వెళ్ళలేదనుకోండి, ఇక ఆ వికారాన్ని మనం చెప్పలేం, వివరించలేం. కావాలని కొంతమందిని దేవుడు ఉంచి వాళ్ళ ద్వారా మనల్ని పవిత్రపరుస్తాడు. సో మనం ప్రభుకు అప్పగించుకోవాలి. దేవా, ఈ శ్రమల గుండా నన్ను పవిత్రపరచండి. మనలో ఉన్న అహము, మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న గర్వం
నేను ఎందుకు చేయాలి? మన మినిస్ట్రీస్లో పాస్ట్ ఆర్డినేషన్ చేసేవాళ్ళు గుడాల పండుగలో పాస్ట్ ఆర్డినేషన్ అయిన వెంటనే వాళ్ళకి ఇచ్చే పని ఏం తెలుసండి? అక్కడ గ్రౌండ్లో టాయిలెట్స్ ఉంటాయి కదండి, అక్కడ టాయిలెట్స్ కట్టుంటారు. గుడాల పండుగ వెళ్ళిన తర్వాత పాస్ట్ ఆర్డినేషన్ వాళ్ళకి పని ఏంటంటే వీళ్ళు ఆ టాయిలెట్స్ అంతా శుభ్రం చేసి ఏంటంటే ఆ టాయిలెట్స్ కోసం ఉంచిన ఆ రాళ్ళు అవన్నీ మోసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఉంచాలన్నమాట. పాస్ట్ ఆర్డినేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన పని అది. నేను పాస్టర్ని, నేను అభిషేకించబడిన వాడిని అనే గర్వం ఏర్పడకుండా, అదొక ట్రైనింగ్ అనమాట. నన్ను అభిషేకించేశారు, నేను దైవ సేవకుడిని అయిపోయాను అని అతిశయించకుండా, గర్వించకుండా ముందు వాళ్ళకి ఇచ్చే పని అది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొన్నిసార్లు కొన్ని మార్గాలు కూడా మనల్ని ఎందుకు తీసుకెళ్ళాలంటే మనలో ఉన్న అహము, మనలో ఉన్న గర్వము, మనలో ఉన్న నేను తెలివి గలవాడిని, నేను జ్ఞానవంతుడిని, నేను బలవంతుడిని అని మనం భ్రమలో బ్రతుకుతుంటాం కదా. అవన్నీ కూడా తొలగిపోయి ఆ గర్కుతనం పోవాలి, ఆ మూర్ఖత్వం పోవాలి, ఆ అహమ్ము పోవాలి, అహంకారం పోవాలని ఆ రాయి నున్నటి రాయిగా మారిన తర్వాతనే అది దావీదు సంచిలోకి వచ్చింది. ఆ తర్వాతనే గొల్యాతును పడగొట్టగలిగింది. మరి నీవు దేవుని చేతిలోకి రావాలంటే, దేవుడు నిన్ను ప్రయోగించే పాత్రగా మారాలంటే, దేవుని చేతులు నీవు రావాలంటే ప్రభు కొన్నిసార్లు నడిపించే మార్గాలు నిజమే. మంచి మనుషుల్ని చెడ్డవాళ్ళ చేతికి అప్పచెప్తాడు. వాళ్ళు చెడ్డవాళ్ళే, వాళ్ళు దుర్మార్గులే, వాళ్ళు దుష్టులే. నన్ను ఎందుకు ప్రభు దుష్టుల చేతిలో పెట్టావు? ఎందుకయ్యా దుర్మార్గుల చేతికి నన్ను అప్పచెప్పావు? నన్నెందుకై ఈ తాగుబోతు కొంపలో ఉంచావు? నన్నెందుకై ఇలా ఉంచావు అని మనం ప్రశ్నించడానికి వీల్లేదండి. నేనేంటి? రాజవంశంలో పుట్టినవాడిని, నేనెవరు? సకల విద్యను అభ్యసించిన వాడిని. నన్ను తీసుకెళ్ళి మరి వాళ్ళ చేతికి అప్పచెప్పడం ఏంటని వాళ్ళు ప్రశ్నించలేదండి, తమను తాము అప్పగించుకున్నారు. ఆమె పేతురు పిలువబడినప్పుడు అప్పటికి ఆయన ఒక బోట్ ఓనర్ అనమాట. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఆయనకు సొంత బోట్ ఉందండి, ఆయన సొంత పడవ ఉంది, సొంత బోట్ ఉంది, సొంత చేతి పని ఉంది, ఓన్ బిజినెస్ ఉంది. ఆయనకి సొంతగా చేపలు పడతాడు, వ్యాపారం చేసుకుంటాడు. వెళ్ళి గాలమేసి చేపలు పట్టేవాడు కాదు, ఓన్గా తనకు బోట్ ఉంది, ఓనర్ ఆయన. సో నాయన నీవు సమస్తాన్ని వదిలిపెట్టరా, మనుషులు బట్టి జాలరుగా నేను చేస్తానన్నప్పుడు పేతురు అవన్నీ వదిలేసి వచ్చి ఆయన అనుకున్నాడు నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందేమో. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా ఊరికే మనకు హెల్పర్గా ఉన్నారు, నేను బోట్ ఓనర్ని కదా, నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందేమో, నన్ను స్పెషల్గా చూస్తారేమో, నాకు స్పెషల్గా అవకాశాలు ఇస్తారేమో అని ఎక్స్పెక్టేషన్తో వచ్చి ఉంటాడు మేబీ ఆయన. అంతే కదండి, మనం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం, పెద్ద చదువు వచ్చాము. సో మనల్ని స్పెషల్గా చూస్తారేమో, ప్రత్యేకమైన ఘనత నాకు ఉంటుందేమో అని ఎక్స్పెక్టేషన్తో వచ్చాడు ఆయన. నేను ఒక స్పెషల్గా ఉంటానేమో, ఒక విలువైన వాడిగా ఉంటానేమో, నన్ను ఒక పెద్దగా చూస్తారేమో అని మనసులో ఏదో అనుకొని వచ్చాడు. కానీ అక్కడ జరిగింది భిన్నమైన కార్యాలు. ఒక సందర్భం వచ్చినప్పుడు సాతానా నా వెనక పొమ్ము అని దేవుడు గద్దించాడు. ప్రైజ్ ది లార్డ్. మనల్ని అంటే ఎవరైనా ఊరుకుంటారా? సైతాన్ అన్నారు అనుకోండి, మనకి ఎలా ఉంటుందండి? పబ్లిక్లో ఒక మంచి పేరును గాంచి అన్ని విషయాలు ముందు ఉండి చక్కగా మాట్లాడుతూ హుషారుగా తిరుగుతున్న వ్యక్తిని యేసయ్య చూసి పబ్లిక్లోనే సాతానా నా వెనక పొమ్ము అని గట్టిగా గద్దించాడు. కొన్ని పర్యాయాలు శ్రమలు, ఆపదలు, పోరాటాలు గుండా మనల్ని ప్రభు నడిపిస్తున్నప్పుడు సంతోషంగా మనం సాగిపోదాం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. దానియేలు అప్పగించుకున్నాడు. హేగే వశమై ఉన్నాడు. హేగే అప్పచెప్పినప్పుడు ఏంటండి, ఆ నపుంసకుల చేతికి అప్పచెప్పినప్పుడు వాళ్ళ వశమై ఉండి, వాళ్ళ చేతిలో ఉండి, హేగే కాదండి, ఒక నపుంసకుడి చేతికి ఆయనకు అప్పగించినప్పుడు ఆయన చేతిలో ఆయన అప్పచెప్పబడిన స్థితిలో ఉన్నాడు గనక తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా.